అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారి కథానాయకుడిగా నడుస్తున్న ఆచార్య కొత్త రిలీజ్ డేటు ప్రకటించారు చిత్ర యూనిట్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ఆచార్య. కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా, పూజా హెగ్డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సినిమా యూనిట్ తాజాగా కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మెగాస్టార్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఆ టెన్షన్ తీరిపోయింది. ఆచార్య నిర్మాతలు కూడా కోవిడ్-19 కేసుల కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భీమ్లా నాయక్ కూడా వాయిదా పడుతుందని జనాలు భావించారు. సరిగ్గా అప్పుడే విడుదల తేదీని ఖరారు చేశారు మేకర్స్. సంక్రాంతి సందర్భంగా మేకర్స్ తమ థియేటర్లోకి వచ్చే తేదీని ఖరారై చేస్తూ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. నోట్లో సిగరెట్ పెట్టుకుని రానా దర్జాగా నిలబడితే, ఉగ్ర రూపంలో పౌరుషంగా పవన్ కళ్యాణ్ నిల్చొని ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 25 ఫిబ్రవరి 2022న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఆ తేదీ నాటికి దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుతుందని సినిమా యూనిట్ ఆశిస్తోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న అయ్యప్పనం కోశియంకు చిత్రానికి రీమేక్. ఇక భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జంటగా సంయుక్త మీనన్ అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి వేడుకల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు సందడి చేశారు. సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు తన సోదరి పురంధేశ్వరి ఇంటికి నందమూరి బాలకృష్ణ కుటుంబంతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ఎద్దుల బండిపై ఎక్కి గ్రామంలో సందడి చేశారు. బాలకృష్ణను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే దగ్గరలో ఉన్న చీరాల బీచ్ కు వెళ్లిన బాలకృష్ణ కుటుంబ సభ్యులు సరదాగా సందడి చేశారు. అక్కడ బాలకృష్ణ తన భార్య వసుంధరని జీప్ లో ఎక్కించుకొని సరదాగా రౌండ్ కొట్టారు. పుష్ప సినిమాపై లోకనాయకుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. పుష్ప సినిమా విడుదలై నెల రోజులు కావస్తున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పుష్ప డైలాగులు, పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. బాక్సాఫీస్ ను దడదడలాడించిన ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో కూడా రఫాడిస్తోంది. తాజాగా పుష్ప చిత్రాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ వీక్షించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి చూశారు. ఈ విషయాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రియమైన కమల్ హాసన్ సార్, మీరు సమయం తీసుకుని పుష్ప సినిమాను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా పనితీరుపై ప్రశంసలు కురిపించిన మీకు కృతజ్ఞతలని చెప్తూ కమల్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇది చూసిన అల్లు అర్జున్ తమ సినిమా చూసిన కమల్ కు ధన్యవాదాలు తెలిపారు. పుష్ప ది రైజ్ ను తెరకెక్కించిన సుకుమార్ రెండో భాగాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుండగా డిసెంబర్ కల్లా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్ వచ్చింది.
ఇండియన్ నైటింగేల్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 92 లతా స్వల్ప కరోనా లక్షణాలతో జనవరి 11న ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు. ఆమె వయసు రీత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా ఆమె హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చారు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే. లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు. లతా మంగేష్కర్ ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటున్న అభిమానుల కోసం జల్నాలో విలేకరులతో సమావేశమై ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నా. లతా మంగేష్కర్ గారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఆమె కుటుంబ సభ్యులతో చర్చించాను. అలాగే ఆసుపత్రి అధికార ప్రతినిధి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేలా చూడాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరాను అని మంత్రి రాజేష్ టోపే తెలిపారు. మెగా మేనల్లుడు సాయి తేజ్ తిరోగమనం కన్నా పునరాగమనం మిన్న అంటున్నారు. మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది సెప్టెంబర్లో బైక్ యాక్సిడెంట్కు గురై కొంతకాలం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అతడు తిరిగి కోలుకోవడానికి దాదాపు 4 నెలల టైం పట్టింది. అప్పటి నుంచి సాయి ధరమ్ తేజ్ మీడియా ముందుకు రాలేదు. సంక్రాంతి సందర్భంగా మేనమామ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రామ్ చరణ్, వరుణ్ తేజ్, తమ్ముడు వైష్ణవ్ తేజ్తో కలిసి సోషల్ మీడియాలో ఫోకస్ అయ్యారు సాయి ధరమ్ తేజ్. చిరంజీవి, వరుణ్ తేజ్ పోటీపడి సరదాగా దోశలు, జోకులు వేసుకోవడం మెగాస్టార్ విడుదల చేసిన వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఆదివారం సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అభిమానుల ముందుకు వచ్చారు. తిరోగమనం కన్నా పునరాగమనం ఎప్పుడూ బలమైనది అంటూ ఓ ఫోటోతో సాయి తేజ్ ట్వీట్ చేశారు. తాను వెనకబడడం నుంచి తిరిగి మళ్లీ తెర మీద కనిపించబోతుండడం ఎక్కువ ఆనందాన్నిస్తోందంటూ చెప్పడం అభిమానుల్ని ఖుషి చేస్తోంది. సాయి తేజ్ ఈ నెలలోనే తన కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షో వేదికగా తన ఫేవరెట్ హీరో ఎవరో పూరి జగన్నాథ్ బయటపెట్టారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఆహా వేదికగా ఇప్పటికే 9 ఎపిసోడ్లు విడుదలయ్యాయి. చివరిగా 9వ ఎపిసోడ్ లో భాగంగా పూరి జగన్నాథ్, చార్మి, విజయ్ దేవరకొండ ముగ్గురు కలిసి ఉన్న ఎపిసోడ్ ని విడుదల చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లో భాగంగా పూరి జగన్నాథ్ ని బాలకృష్ణ ప్రశ్నిస్తూ, మీరు మనస్ఫూర్తిగా ప్రేమించిన హీరో ఎవరైనా ఉన్నారా అని అడిగితే దానికి పూరి జగన్నాథ్, నేను ఇప్పటి వరకు మనస్ఫూర్తిగా ఇష్టపడే హీరో బాలకృష్ణ అని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. వీరిద్దరూ కలిసి పైసా వసూల్ అనే సినిమా చేయగా అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఒక హిట్ ఫ్లాప్ అనే సంబంధం లేకుండా తాను వెళ్లి సినిమా చేయాలి అని అడిగితే ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా చేయగలిగే హీరో బాలకృష్ణ ఒక్కరే అని గతంలో పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. జయమ్మ పంచాయతీ మూవీ నుంచి లిరికల్ సాంగ్ విడుదలైంది. మలయాళం మాతృభాష అయినప్పటికీ అచ్చ తెలుగులో సుమ చేసే హోస్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. సందర్భానికి తగ్గట్టు ఆసువుగా ఆమె మాట్లాడే తీరు అబ్బురపరుస్తుంది. అలాంటి సుమ తన కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. సినిమా అంతగా ఆడకపోవడంతో యాంకర్ గా స్థిరపడ్డారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన ఆమె ఇప్పుడు సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సినిమా పేరు జయమ్మ పంచాయతీ. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగా ప్రకాష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయ్ కుమార్ కలివరపు దర్శకుడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సుమ ఓ గ్రామానికి అండదండగా పంచాయతీలు తీర్చే పెద్దగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి జయమ్మ లిరికల్ టైటిల్ సాంగ్ విడుదలైంది. ఆ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాసింత భోలాతనం, కూసింత జాలిగుణం, కాసింత గండ్రతనం, కాసింత మొండితనం అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రచించగా శ్రీకృష్ణ ఆలపించారు. ఈ పాటతో జయమ్మ పాత్రధారి మనస్తత్వాన్ని కళ్లకు కట్టారు. పల్లెటూరి మహిళగా ఆమె పలికించిన హావభావాలు ఈ పాటకే హైలైట్. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైపర్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని ద్విభాష చిత్రంతో సత్తా చాటుకునేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా చేయబోతున్నారు. రామ్ కెరీర్లో 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. సోమవారం మధ్యాహ్నం 12:07 ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఆదివారం వెల్లడించింది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టి సందడి చేయనుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాలిడేలోనూ కూడా జిమ్ లో ఉన్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా లైగర్. విజయ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. థర్డ్ వేవ్ కారణంగా లైగర్ షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాను బాలీవుడ్లో కరణ్ జోహర్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం విజయ్ జిమ్లో భారీ కసరత్తులు చేస్తున్నారు. జులపాల జుట్టు, కండలు తిరిగిన శరీరంతో అభిమానులకు మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. లైగర్ కోసం విజయ్ ఎంత కష్టపడుతున్నాడో తెలియజేస్తూ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ కుల్దీప్ ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నగరం మొత్తం హాలిడేలో ఉంది, జిమ్ కూడా ఖాళీగా ఉంది. అయితే ఒక్కరు మాత్రం వర్కౌట్స్ కోసం కష్టపడుతున్నారంటూ విజయ్ దేవరకొండ జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోను కుల్దీప్ షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సినిమా కోసం ఇంతగా కష్టపడుతున్న విజయ్ దేవరకొండ డెడికేషన్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 25న లైగర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కాబోతోంది. హీరోయిన్ డింపుల్ హైతి కరోనా బారిన పడ్డారు. హీరోయిన్ డింపుల్ హైతి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆమె పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మేరకు డింపుల్ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు. 2 డోసుల వ్యాక్సిన్ తీసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉండి డాక్టర్స్ సూచనలు పాటిస్తున్నాను. అందరూ మాస్క్ ధరించండి, శానిటైజ్ చేసుకోండి, వ్యాక్సిన్ తీసుకోండి, త్వరలోనే ఆరోగ్యంగా తిరిగొస్తా అని డింపుల్ పేర్కొన్నారు. గద్దెలకొండ గణేష్ చిత్రంలో జర్రా జర్రా పాటతో హాట్గా ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేసిన ఈ సుందరి ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న కిలాడి చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించే సినిమా కోసం 5 హీరోయిన్ ఫైనల్ చేశారు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు ప్రకటిస్తూ వెళ్తున్నారు రవితేజ. క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన ఆయన ప్రస్తుతం 4 సినిమాలు చేస్తున్నాడు. అందులో కొన్ని విడుదలకు సిద్ధమయ్యాయి కూడా. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కిలాడి, శరత్ మండవ తెరకెక్కించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మరోపక్క త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే సినిమా ఒప్పుకున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. మరోపక్క సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమాను ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా కోసమే 5 హీరోయిన్లను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయల్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నగర్కర్లు నటించనున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య హీరోలుగా, రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా, కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం బంగారాజు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తో రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. కథ పాతదే అయినా కళ్యాణ్ కృష్ణ దాన్ని తెరకెక్కించిన విధానం, ఆయన టేకింగ్ సినిమాను నిలబెట్టాయి. దీంతో కళ్యాణ్ కృష్ణకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కళ్యాణ్ కృష్ణకు తమిళ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా భారీ ఆఫర్ ఇచ్చారు. కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించబోయే తదుపరి భారీ సినిమా కోసం తన నిర్మాణ సంస్థ అయిన స్టూడియో గ్రీన్ కొలాబరేట్ కాబోతున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని స్టూడియో గ్రీన్ ట్విట్టర్లో పేర్కొంది. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణను నిర్మాత జ్ఞానవేల్ రాజా కలిసి బొకే అందిస్తున్న ఫోటోను ట్వీట్ చేసింది. అశోక్ గల్లా, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన చిత్రం హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి గారు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15 విడుదలైన ఈ చిత్రం సక్సెస్ బాటలో నడుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు థ్యాంక్స్ మీట్ని ఏర్పాటు చేశారు. ఆ వివరాలు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అందరికీ బిగ్ థ్యాంక్స్. సూపర్, అంటే థియేటర్లు చూస్తే నిజంగా పండగలా ఉంది ఈ సినిమా. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. థియేటర్లో గట్టిగా నవ్వుతూ మేమైతే కష్టపడి చేసామో దానికి హోల్ రియాక్షన్, అంటే మేమేం చేసినా థియేటర్లో మీరు క్లాప్ కొడుతుంటే, మీరు ఫుల్గా నవ్వుతుంటే, దట్స్ అ బిగ్గెస్ట్ జాయ్. అంటే దానికన్నా ఆనందం ఇంకేం ఉండదు. అందరికీ, అంటే టీంలో మేము అందరం సినిమా చేసేది దాని గురించే. సో ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించే థ్యాంక్ యూ. సో థియేటర్కి వస్తే మీకు ఇంకా అంటే చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ చూడాల్సిన అందరికీ ప్లీజ్ థియేటర్కి రండి. సూపర్గా ఎంజాయ్ చేసే సినిమాని మేము అందరం కలిసి రెడీ చేసాం. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇన్ ద ఆర్డర్ వస్తాను. విజయ్, సూపర్ జాబ్. ఐ థింక్ సూపర్ జాబ్ విత్ ద సాంగ్. చాలా బాగా చేశాడు. మైమ్ గోపి సార్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన మైమ్ మాట, ఆయన ఎక్కువ మాట్లాడరు, అంతే రియాక్షన్స్తో చేస్తుంటారు, బాడీ లాంగ్వేజ్తో చేస్తుంటారు. ఈ సినిమాలో ఒక ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది, ఆడిటోరియం అంతా పగిలి నవ్వుతున్నారు. ఆ సీన్, దట్ సీన్ వాజ్ సూపర్ సార్. ఐ థింక్ అంటే ద ఆడిటోరియం ఆల్మోస్ట్ ఒక 8-9 minutes కంటిన్యూస్ లాఫ్టర్. యూ కిల్డ్ ఇట్. ఐ థింక్ యూ సూపర్ ఇన్ దట్ సీన్ అండ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఆల్సో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇట్స్ నైస్ టు బీ హియర్ ఫర్ అ nice of you all to be here for a thank you event. 2 daysగా నాకు రిపోర్ట్స్ వస్తానే ఉన్నాయి. బాబు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. అండ్ వీ హ్యావ్ అ బిగ్ స్టార్ కాస్ట్. పబ్లిసిటీకి టైం లేకుండా
చాలా హరియప్ చేసి పోస్టర్స్ కూడా జస్ట్ అశోక్ అండ్ నిధి ఉంటాయి ఎక్కువ. బట్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ బిగ్ స్టార్ కాస్ట్. ఐ వాంటెడ్ టు షో ఆల్ ఆఫ్ దెమ్ and so that families also will have an idea that it's not only about youth, it's for the family audience also. It's a thrilling comedy which keeps people laughing in the first half and second half. నాకు రిపోర్ట్స్ అందరూ చెప్తా ఉన్నారు that thoroughly they enjoyed the movie and it's a great commercial entertainer. కాబట్టి చాలా సంతోషంగా ఉంది that this movie has been received well and liked by one and all. So unanimously చాలా బాగుంది అనేసి చెప్తా ఉన్నారు. So I'm hoping that in the coming days also it will pick up well and it will be a good entertaining subject for people andi. Tarvata I've been talking like this in 2-3 events. So ippudu if you people ask questions I would like to answer them. With that I will take leave. Thank you. ఈ సంక్రాంతి పండుగ, there's a lot of very highs for the family and some few lows also, which all of you have known. There was passing of Ramesh Babu Garu was one of the many hurdles that we had to overcome in the last 2 years. But we decided that as entertainers, the show must go on. It's Sankranti. There are people that need to be entertained, and that is our job, is to entertain people. So we decided to go ahead with the movie with all the motivation and encouragement from the entire cast and crew and the entire family. We decided to go ahead. We couldn't have asked for a better launch for Ashok, for him to launch on Sankranti Pandaga, which is so dear to his grandfather and to his family, was a very special moment for him and for all of us. And in spite of all the difficulties over the last 2 years, I think we're very happy with the result. We're very happy with the response. There's been unanimous praise for both Ashok, the entire cast and crew, and for the film itself. And we're very happy with that. As far as the run is concerned, the days ahead will tell, but we're very confident and very grateful. Thank you very much. అందరికీ థ్యాంక్స్ అండి. సినిమా కరోనా టైంలో అందరూ కష్టాల్లో ఉన్నారు. మీరు మనస్ఫూర్తిగా నవ్వుకోవాలంటే మాత్రం ఈ సినిమా చూడండి. 2.5 గంటలు మీరు హ్యాపీగా నవ్వుకుంటూ పోతారు. అంటే మీ మీద భారం పడదు ఎక్కడ. అసలు కష్టాలు ఉన్న వాళ్ళకి మళ్ళీ బరువైన సీన్లు, ఏడుపులు ఏమి ఉండవు. సరదాగా నేను కూడా ఈ సినిమా నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ కామెడీ అనుకున్నాను. ఈరోజు థియేటర్లో చూస్తే ఈ సినిమాలో అందరూ కామెడియన్సే. ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్యారెక్టర్ నవ్వించారు. నేను ఎక్స్పెక్ట్ చేయాల హీరో అంటే ఏదో డైనమిక్ హీరో, మాస్ హీరో ఆ కైండ్ ఆఫ్ సినిమా తీస్తున్నాడేమో అనుకున్నాను. డైరెక్టర్ చాలా తెలివిగా చాలా ఎంటర్టైన్మెంట్ మూవీ తీశారు. అందరికీ నమస్కారం. First of all, I have to say it feels really nice, to be here for a success meet, for a thank you meet. In films, everybody works really hard. They put years of their life, they put all their effort, energy, prayers, everything they put into one film, and then that result comes. And luckily with this film, we've been blessed with a very positive result. So thank you to the audience for that, and thank you to the media for writing such nice reviews about us. And I'd like to thank the producers, Amaraja Entertainment, Jay sir and Padma ma'am. You can see the quality in the film. They have not at all compromised, and the film looks huge. So I think all the credit goes to them for also releasing it, preponing the film, releasing it, whatever it is, it just worked out perfectly. రియలీ సంక్రాంతి మంచి స్వింగ్తో స్టార్ట్ అయ్యాం మళ్ళీ. అండ్ 2 కంగ్రాచ్యులేషన్స్ టు ది ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, ప్రతి యాక్టర్. స్ట్రైట్ టు ద పాయింట్ అండి. కథ విన్నప్పుడు మంచి సినిమా తీస్తున్నామని తెలుసు. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎంజాయ్ చేసి చెప్పాం. ఇవాళ థియేటర్లో కూర్చుని సినిమా చూసామండి. మాస్ థియేటర్లో మల్లికార్జున్లో యుఫోరియా చూడాలి. అసలు మల్లికార్జున థియేటరు ఫస్ట్ హాఫ్ ఎలా వెళ్ళిందో మాకే అర్థం కాలేదు. ఐ కేమ్ అండ్ హగ్ ది డైరెక్టర్ ఫస్ట్ అండ్ ద హీరో ఫస్ట్. ఎందుకంటే అసలు ఇప్పుడు
కోడి పందాలకి రివ్యూ ఎలా రాస్తామండి? కోడి పందాలంటే అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సంక్రాంతి కోడి పందెం సినిమా మజా, ఫుల్ మజా. స్టార్టింగ్లో అసలు ఈ సినిమా చెయ్యొద్దు అనుకున్నానండి, వద్దనుకున్నాను. తర్వాత పద్మ గారు చేసి మా సిస్టర్ ద్వారా, వదిన ద్వారా, వాళ్ళ ద్వారా నేను కావాలనుకుని అడిగి సరే ఫైనల్గా ఇంత అడుగుతున్నారు కదా ఆలోచిద్దామలే అని ముఖ్యంగా నేను ఆలోచించింది, నేను బాగా రెస్పెక్ట్ చేసేది నాకు బాగా ఇష్టమైన మనిషి చేయగల అని. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి, సింపుల్ రీజన్స్ బట్ వెరీ గుడ్ రీజన్స్, అవి కూడా చెప్తాను. అంటే నేను బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు కొత్త హీరోతో అవసరమా? నాకు ఆదిత్య తెలీదు, ఎవరో తెలియదు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరో తెలియదు. అప్పుడు పద్మగారిని కూడా నేను కలవలేదు. సో దట్ వాజ్ ద రీజన్ ఐ వాజ్ థింకింగ్ ఓకే. అండ్ ఫైనల్గా చూసి చేసేటప్పుడు కూడా బాగుందా, ఇది నా క్యారెక్టర్ పండుతుందా పండదా అనే డౌట్తోనే అనుకున్నాను. నేను తారుమారు అయిపోయింది. నేను అనుకున్నది మొత్తం అసలు కంప్లీట్గా ఐఎమ్ కంప్లీట్లీ రాంగ్ ఇన్ వాట్ ఐ థాట్ అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో కమింగ్ టు ద పాయింట్, అండ్ సినిమా అనేది, ఈ పర్టికులర్ సినిమా అనేది ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే, నేను 20 years బ్యాక్ హనుమాన్ జంక్షన్ సినిమా చేశానండి. మళ్ళీ హనుమాన్ జంక్షన్ గుర్తొచ్చింది నాకు. మా ఫస్ట్ థ్యాంక్ యూ నేను ఆడియన్స్కి చెప్పేసానండి. థ్యాంక్ యూ సో మచ్ మా హీరో సినిమాకి వచ్చి చూసి అంత నవ్వి ఎంజాయ్ చేసినందుకు. ఆ ఫస్ట్ రోజు దేవిలో వెళ్ళి చూసినప్పటికైతే లైక్ ఆ యూఫోరియా నుంచి ఇప్పుడు దిగుతున్నాను అనుకుంటా నేను. అండ్ నెక్స్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ చెప్పాలి. సగం మంది ఇక్కడ ఉన్నారు, సగం మంది లేరు. లేని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మనం ఐ ఫెల్ట్ లైక్ అ ఫ్యామిలీ ఓన్లీ. మీరు కూడా అలానే అనుకున్నాను నాతో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్. అండ్ నా పక్క నుండి సినిమాని పూర్తి చేసే వరకు అట్లానే ఉన్నారు, యాటిట్యూడ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మామ్, డాడ్, థ్యాంక్ యూ. ఐ కీప్ ఇట్ సింపుల్ విత్ దెమ్. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు, స్టేజ్ పైకి తీసుకొచ్చారు. సో ఐ విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ దట్. అండ్ బ్రహ్మాజీ గారు, మీరు క్లైమాక్స్కి వచ్చేసరికి థియేటర్ బూమ్ బద్దలైపోయింది అక్కడే. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఎంత నవ్వుతారనేది మీరు షాక్ అయిపోతారు. మీరు అంత నవ్వారని మీరే షాక్ అయిపోతారు. అంత లెవెల్లో చేశారు మా బ్రహ్మాజీ సార్ క్లైమాక్స్లో నవ్వించడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్లైమాక్స్ అంతా లేపేశారు మీరు. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అట్లాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ అని కూడా టైప్ చేసి వెంటనే 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.